ఎప్పుడైతే కేశినేని నాని టీడీపీని వీడి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారో అప్పట్నుంచి బెజవాడ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. కేశినేని నాని అన్నట్లుగానే ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అయిపోతోందనిపిస్తోంది. పార్టీలో చాలా మంది అసమ్మతి నేతలు ఉన్నారని తేటతెల్లమవుతుంది. చంద్రబాబు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లేదని ప్రచారం సాగుతోంది. టికెట్ లేదని చెప్పింది మరెవరో కాదట, చంద్రబాబే ఆ మాట అన్నారట. దీంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదట్నుంచి పనిచేసిన తనను మోసం చేశారని వాపోతున్నారట. మైలవరం టీడీపీలో మరో వ్యక్తి చిచ్చు రాజేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బొమ్మసాని సుబ్బారావు. మాజీ మంత్రి దేవినేని ఉమకు ఈ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే ఘోరంగా ఓడిపోతారనే టాకు కేడర్లోనే వినిపిస్తున్న చర్చ. దీంతో బొమ్మసాని దేవినేని ఉమకు బొమ్మ చూపిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి మైలవరం ఇన్ఛార్జిగా దేవినేని ఉమ ఉన్నారు. కానీ తెర వెనుక బొమ్మసాని కూడా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా టికెట్ రేసులో ఉన్నారు. రేసులో ఉండడం సంగతి పక్కన పెడితే టికెట్ తనకేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారట. బొమ్మసాని 2014 ఎన్నికల్లో వైసీపీలో టికెట్ రాకపోయేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారన్న నానుడి ఉంది. ఆ తర్వాత టీడీపీలో చేరి అప్పట్నుంచి నియోజకవర్గంలో తన క్యాడర్తో కలిసి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా గొల్లపూడిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తానే టికెట్ వస్తుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు ఆయన. మరి పార్టీ అధినేత మైలవరం టికెట్ ఎవరికి కన్ఫర్మ్ చేస్తారో చూడాలి.